హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. ఏమని అంటే, ఇప్పుడు ఫోన్పే కొత్తగా ఏదైతే అప్డేట్ అయ్యి ఉందో, ఆ ఫోన్పే అప్డేట్ అయిన దాంట్లో మనకి ఆటోపే అలా ఆఫ్ చేసుకోవాలని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు. సో మనకి పాత ఫోన్పేలో సెట్టింగ్స్లోకి వెళ్తే ఆటోపే అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది అనమాట. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. చాలా మందికి ఆటోపే అలా ఆఫ్ చేయాలో తెలియట్లేదు. సో వీడియో దాని గురించి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇది. అది ఛానల్ మీకు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చేసేయండి. ఫోన్పే యాప్లోకి వస్తే మీకు కొత్తగా ఎవరైతే లేటెస్ట్గా ఫోన్ కొనుక్కున్నారో వాళ్ళు కనుక ఫోన్పే ఇన్స్టాల్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. లేదా అప్డేట్ చేసినా సరే ఈ విధంగా మొత్తం ఇంటర్ఫేస్ అనేది మారిపోయింది అనమాట. సో ప్రీవియస్గా ఏంటంటే మనకి ఈ యొక్క ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈజీగా ఏదైనా సరే మనం ఆటోపే ఇవన్నీ ఆఫ్ చేసుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం హోమ్ స్క్రీన్ మీద ఇచ్చాడు. నేను కూడా సెర్చ్ చేసి నాకు అర్థం కాలేదు చాలాసేపు వరకు. తర్వాత కొంచెం సెర్చ్ చేయడం వల్ల కొంచెం ఈ ఆప్షన్స్ అలాగ క్లిక్ చేయడం వల్ల తెలిసిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆటోపే ఆఫ్ చేయడానికి కొంచెం కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పి ఆప్షన్లో ఇక్కడ వ్యూ ఆల్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకి ఆటోపే ఆప్షన్ అనేది ఉంది మోర్ ఆప్షన్స్లో. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఏవైతే మీరు ఆటోపే పెట్టేసి ఉన్నారో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఆ యొక్క యాప్స్ కావచ్చు, లేదా ఫండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా ఆఫ్ చేయాలంటే సపోజ్ నేను గోల్డ్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్లో ఏదైతే ఉందో దీన్ని నేను ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటోపే ఇస్ యాక్టివ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ పాజ్ అని చెప్పి వస్తుంది. ఈ పాజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటోపే ఇస్ ఇన్యాక్టివ్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు పాజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు గమనించినట్లయితే లాస్ట్ ఆటోపే డెబిట్ ఎప్పుడు మీకు ఆటోపే డెబిట్ అవుతుంది, ఏ రోజు డెబిట్ అవుతుంది అని చెప్పి మీరు చూడొచ్చు. అమౌంట్ ఎంత, మంత్లీయా, డైలీయా, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ అయ్యింది, నెక్స్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ కనిపిస్తుంది. వ్యూ ఆటోపే అని చెప్పేసి హిస్టరీ ఏదైతే ఉందో హిస్టరీ పైన క్లిక్ చేసినట్లయితే మొత్తం మీరు హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆటోపే అయ్యిందని చెప్పి కూడా మీరు చూసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్లో క్లిక్ చేసి మంత్ వైజ్గా, ఇయర్ వైజ్గా కూడా చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ వైజ్గా, పేమెంట్ స్టేటస్, పేమెంట్ టైప్స్, ఇలా అన్ని చూసుకోవచ్చు. మై స్టేట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లాస్ట్ 30 days, 90 days, 180 days, 365 days, సెలెక్ట్ డేట్ రేంజ్, మనం ఒక కస్టమ్ డేట్ సెలెక్ట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. లేదా పక్కకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనం ఫైనాన్షియల్ ఇయర్ బట్టి కూడా మనం ఆటోపే స్టేటస్ చూసుకోవచ్చు, డౌన్లోడ్ స్టేట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు కనుక ఆటోపేని డిలీట్ చేద్దాం అనుకుంటే కనుక కొంచెం కిందకి వచ్చినట్లయితే డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే డిలీటింగ్ యువర్ గోల్డ్ సిప్ విల్ స్టాప్ యువర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్, స్టే ఇన్వెస్టెడ్ ఫర్ ద లాంగ్ టర్మ్ టు మీట్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ అని చెప్పి విధంగా మీకు ఒక పాపప్ వస్తుంది. సో వీఆర్ సారీ యు ఆర్ డిలీటింగ్ ద గోల్డ్ సిప్, మే వి నో ద రీజన్ అని చెప్పి అడుగుతుంది. రీజన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా చేసుకోవచ్చు, మనకి అనవసరం. ఇక్కడ కింద మీకు నోట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ ద సిప్ ఇస్ డిలీటెడ్ ఆల్ ఫ్యూచర్ ఆటోపే డెబిట్స్ ఫ్రమ్ ద సిప్ విల్ బి స్టాప్డ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు ఆటోపే డిలీట్ చేశారంటే ఇంకా ఫ్యూచర్లో జరిగే పేమెంట్స్ కూడా స్టాప్ అయిపోతాయి అని చెప్పి చెప్తుంది. సో మనం డిలీట్ చేద్దాం అనుకుంటే టిక్ పెట్టుకుంటాం ఏదో ఒక ఆప్షన్ పైన. ఇదే టిక్ పెట్టాలని ఏం లేదు, ఏదైనా మనం టిక్ పెట్టుకోవచ్చు. టిక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిలీట్ సిప్ అని చెప్పేసి వస్తుంది, డిలీట్ సిప్ అని వస్తుంది, లేకపోతే డిలీట్ యాప్ అని చెప్పి వస్తుంది. మనకి ఆ యొక్క మీరు చేసే దాన్ని బట్టి వస్తుంది అనమాట. యాప్ అయితే యాప్, గోల్డ్ అయితే గోల్డ్ అని చెప్పి. డిలీట్ అయిన ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీకు డిలీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్ డిలీటెడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు డిలీటెడ్ అని చెప్పి స్టేటస్ కనిపిస్తుంది అనమాట. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. లేదా మీరు పాజ్ కూడా చేసుకోవచ్చు. కొంతకాలం ఆపుదాం అనుకుంటే అలా కూడా ఆపుకోవచ్చు. పాజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్, టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, టిల్ ఎండ్ ఆఫ్ దిస్ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. కస్టమ్ డేట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదు డిలీట్ చేయక్కర్లేదు, పాజ్ చేసుకుందాం, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మళ్ళీ
ప్లే చేసుకుంటే మళ్ళీ అది ఆటోపే అనేది కంటిన్యూ అవుద్ది అనమాట. అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఎందుకు అనుకుంటే. సో ఇవంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ మీకు తెలియాలి. ఓకే, జస్ట్ ఆటోపే రిమూవ్ చేయడం ఎలాగని చెప్పేసి లోపలికి వెళ్ళి రిమూవ్ చేస్తే రిమూవ్ తెలుస్తుంది, అంతేగాని లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మీకు మొత్తం తెలిసింది అనుకోండి, ఇంకా మీరు ఈజీగా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే పాజ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లే చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ అందుకే చెప్తున్నాను అనమాట. సో అర్థమైంది కదా ఎలా డిలీట్ చేయాలి, ఎలా పాజ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ చూసారు నేను ఆల్రెడీ ఓల్డ్వి డిలీట్ చేశాను. ఇక్కడ ఆటోపే హ్యాస్ బిన్ డిలీటెడ్ అని చెప్పి వచ్చింది, ఇదిగోండి ఆటోపే హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ అని చెప్పి వచ్చింది. సేమ్ అలాగే మనం డిలీట్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టేటస్ యాక్టివ్లో ఉంది అందుకే చూపిస్తుంది. ఒక డిలీట్ అయిపోయినట్లయితే మనకి ఈ విధంగా కింద వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఎలా డిలీట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లోపల ఏమేమి ఉంటాయి ఆప్షన్స్ అని చెప్పి మొత్తం చూపించాను. సో ఇది వాళ్ళ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.